ఈరోజు మమ్మీ ఇచ్చిన వాక్యం చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో ఈ వాక్యము నిలబడాలని అనుకుంటున్నాను. యేసు రక్షకుడిగా మనలో ఉన్నాడు. మనము అనేకులకు వెలిగించే విధంగా ఉండాలని మమ్మీ చాలా మంచిగా వాక్యం ఇచ్చారండి. ఈ క్రిస్మస్ సందర్భంగా మమ్మీ ఇచ్చిన వాక్యం ప్రకారము సంవత్సరంలో 12 మందినైనా తీసుకురమ్మని మమ్మీ అన్నారు. వెలిగించాలి, ప్రతి ఒక్కరిని మనం వెలిగించాలి, క్రీస్తు గురించి మనం ప్రకటించాలి అనే వాక్యం చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా చెప్పారు. మేము ఎవ్రీ సండే చర్చ్కి వస్తాము. మమ్మీ డాడీ చెప్పే వాక్యాన్ని బట్టి మేము ఎంతో స్పిరిచువల్ ఎంతో డెవలప్ అవుతున్నాము. అమ్మగారు చెప్పిన వాక్యం మాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని విని స్పిరిచువల్లీ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మేము 6 years అవుతుంది చర్చ్కి వచ్చి. చాలా కార్యాలు జరిగాయి. ఇక్కడికి వచ్చే తర్వాత మాకు చాలా కార్యాలే జరిగాయి. అందుకే మేము ప్రతి సండే కూడా ఇక్కడికి వస్తాం, ప్రతి వీక్ ఇక్కడ ఉంటాం అన్నమాట. ఈరోజు వాక్యం నాకెంతో బలపరిచింది, నాకెంతో బలాన్ని ఇచ్చింది. చాలా దేవుడు ఇక్కడ అద్భుత కార్యాలు, అద్భుతమైన మార్గాలలో ఆయన ప్రజలను దీవించి మమ్మీ డాడీ ద్వారా ఎంతో అనేకమైన రోగులను స్వస్థపరచడం, అనేకమైన ఇబ్బందులు ఇక్కడలో ఉన్న తొలగించడం, సాతాను యొక్క చీకటి శక్తులను తొలగించడము, అనేకమైన గొప్ప కార్యాలు మమ్మీ డాడీ ద్వారా దేవుడు ఇక్కడ జరిగిస్తున్నందుకు దేవునికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. మాకు ఇక్కడ వచ్చినప్పుడల్లా మేము అక్కడ ఎన్నో సమస్యలతో, బాధలతో, విరుకులతో, ఇబ్బందులతో వస్తాం. ఇక్కడికి వచ్చిందంటే మాకు ఎంతో మంచి ప్రశాంతంగా ఒక ఫ్రీడమ్ అయి వెళ్ళిపోయి మాకు ఆశీర్వాదాలుగా పొందుకుంటాము. తిరిగి మరలా మేము అక్కడ ఊర్లలోకి వెళ్ళినప్పుడు, లోక సంబంధంగా తిరిగినప్పుడు ఎప్పుడైతే ప్రామిస్లాండ్కి వెళ్ళాలో అక్కడ ఎప్పుడు ప్రార్థనలో ఉండాలో అన్నట్టు అనిపిస్తుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 31st వాచ్ నైట్ సర్వీస్ 31వ తారీఖు రాత్రి 9 నుంచి 1 గంట బెల్లంపల్లిలో కల్వరీ ప్రామిస్లాండ్స్ హైదరాబాద్ హయత్ నగర్లో అద్భుతంగా జరగబోతుంది. దీంతో పాటు 1st తారీఖు 10 నుంచి 12:30 బెల్లంపల్లిలో ప్రామిస్లాండ్ చక్కగా జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. ఇటువంటి అద్భుతమైన అవకాశం. రెండవదిగా కొత్త పాట రిలీజ్ కాబోతుంది 31st ఉదయం 10 గంటలకి. మీ అందరికీ తెలుసు మరి మీ యొక్క ఆయన నీతి సూర్యుని రెక్కల కింద అనే పాట అక్షయ్ అభిషేక్ పాడింది కల్వరీ మినిస్ట్రీస్ నుండి. నీ చేతి కార్యములనే అద్భుతమైన సాంగ్ కూడా మరి జాషువా షేక్ గారు, కమలాకర్ గారు కాంబినేషన్లో అక్షయ పాడింది. అద్భుతమైన పాట. అది కూడా 2nd, 3rd ఆ టైం రిలీజ్ కాబోతుంది. వాగ్దానాలతో కూడా సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.